జై శ్రీరామ్. ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న కళ సాకారమైన వేళ పసుపు రైతుల కళ్ళల్లో ఆనందాలు వెల్లు చూసిన వేళ అరవిందన్న సాధించిన ఈ ఘనత మహోత్తరమైన ఘట్టం మోడీ గారి దీవెన వల్ల మన ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్న గారి ఈ యొక్క పసుపు బోర్డు కోసం కృషి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. మాట ఇస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, మాట తప్పేది లేదు, మనమే తిప్పేది లేదు అనే సిద్ధాంతంతో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ పౌరులుగా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డును సాధించాం. మరేదైతే ఉందో ఇంకా వేరే విషయాలలో ప్రతి ఒక్కటి ఏదైనా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ప్రతి ఒక్క విజయాన్ని సాధిస్తామని ఈ యొక్క పసుపు బోర్డు ద్వారా మీ అందరికీ నిరూపితమైందని మేము తెలియజేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఇదే విధంగా ఆశీర్వదించి మరిన్ని విజయాలకు పునాది వేసే విధంగా మేమందరము కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా సహకారమైన ఈ పసుపు బోర్డుని నలు దిశలో వ్యాపించేసి ఈ యొక్క తెలంగాణని తలమానికంగా భారతదేశానికి చూపెట్టే దిశగా అడుగులేస్తాం. 40 సంవత్సరాల రైతుల కోరికను ఈ రోజు నెరవేర్చడం జరిగింది. మన దేశంలో 20 రాష్ట్రాల్లో ఉన్న పసుపు నిజామాబాద్ కు ప్రత్యేకంగా బోర్డు తీసుకురావడానికి కృషి చేసిన అరవిందన్నకు, అదేవిధంగా నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. అదేవిధంగా 20 రాష్ట్రాల్లో ఉన్న రైతులకు జాతీయ బోర్డు చైర్మన్ ఇవ్వకుండా నిజామాబాద్ రైతుకే జాతీయ బోర్డు చైర్మన్ గా ఇచ్చినందుకు రైతుల తరపున ప్రధాని మోడీ గారికి, అరవిందన్నకు అండ్ దీనికోసం కృషి చేసిన రాకేష్ అన్నకు అందరికీ ధన్యవాదాలు. పసుపు బోర్డు కోసం ఎన్నో సార్లు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ అది సాధ్యం కాదు అని అన్నారు. మొన్న గత ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో మా అన్నగారైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆర్మూర్ ప్రాంతంలో నేను పసుపు బోర్డు తీసుకొస్తానని మాటిచ్చి బాండ్ పేపర్ మీద రాసేయడం జరిగింది. ఆ ప్రక్రియలో కొంచెం ఆలస్యం జరిగి ఉండొచ్చు, కానీ ఆయన ఏ విధంగా అయితే మాటిచ్చాడో ఆ మాట ప్రకారమే ఈ ప్రాంతానికి, ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి అన్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ఈ పసుపు బోర్డు ఈ రోజు ఏర్పాటు చేసి కేంద్ర మంత్రి ద్వారా వర్చువల్ గా ఇనాగ్రేషన్ చేయించిన ఘనత మా జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికే దక్కుతుంది. అదేవిధంగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు జాతీయ స్థాయి పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన మా అన్నగారు పల్లె గంగారెడ్డి గారికి ఈ ఆలూరు మండల భారతీయ జనతా పార్టీ తరఫున మరియు ఈ మండల రైతాంగం తరఫున ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ రోజు మాట నిలబెట్టుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం వెలిగిపోతా ఉంది. అందులో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ధర్మపురి అరవిందన్న గారు, ఆయన విపరీతమైన కృషి చేసి ఆ కృషి వల్ల ఈ రోజు బోర్డు సాధించుకున్నందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము గర్వపడుతున్నాం. భారత్ మాతాకి జై. మాది ఆలూరు మండల్ పసుపు రైతుని. 2019లో ధర్మపురి అరవింద్ గారు పోటీ చేసినప్పుడు 178 మంది రైతులు నేను ఒకరిని. వారికి మా 178 మంది రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే పసుపు బోర్డు రావడం అంటే మామూలు విశేషం కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అటు మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకపోయేదాన్ని తీసుకొచ్చి మన నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రకటించిన ధర్మపురి అరవింద్ గారికి, మరియు మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారికి, దన్పల్లి సూర్యనారాయణ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ మొత్తం కార్యవర్గానికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడిగా పల్లె గంగారెడ్డి గారిని నియమించినందుకు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, పీయూష్ గోయల్ గారికి, మరియు స్పెషల్ గా మా పసుపు అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆలూరు ఓబీసీ కమిటీ తరఫున. జై జవాన్ జై కిసాన్. ఈరోజు దాదాపు ఒక 40 సంవత్సరాల కళని
తెలంగాణ రాష్ట్ర రైతులకు నరేంద్ర మోడీ గారు సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు రూపంలో అందించడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతం నుంచి ఒక ప్రధానమంత్రి కూడా ఇంతకుముందు అయింది తెలంగాణ నుంచి, అలాగే ఈ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినా కూడా పసుపు ఎవరు సాధించలేరు. కానీ మన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా తెలంగాణ రైతులకు ఏదైనా విధంగా ఖచ్చితంగా నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఈరోజు మొదటిసారి బాండ్ పేపర్ రాసిచ్చి రెండోసారి గెలవక ముందే ప్రధాని మోడీ గారితో మహబూబ్నగర్ లో ప్రకటన చేయించి ఈరోజు నిజామాబాద్ లో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషకర విషయం. దీనికి నేను అరవింద్ అన్నకు మా నిజామాబాద్ రైతుల తరపున, యావత్ తెలంగాణ రైతుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అరవింద్ అన్న కృషి వల్లనే, కేవలం ధర్మపురి అరవింద్ కృషి వల్లనే ఈరోజు నిజామాబాద్ లో పసుపు బోర్డు సాధ్యమైంది. ఇంతకు ముందు కూడా మనకు ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఉన్నా కూడా మనకు పసుపు బోర్డు రాలేదు. ఈ రోజు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినా కూడా దాన్ని మన తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత కేవలం ధర్మపురి అరవింద్ గారిదే. ఈ ఒక పక్క మహారాష్ట్ర నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మాకు కావాలి అన్నా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మనకు పసుపు బోర్డు సాధించడం మన తెలంగాణ రైతుల యొక్క అదృష్టం. మరి ఈ బోర్డుకు, ఇలాంటి బోర్డుకు మన ఆర్మూర్ నియోజకవర్గం చెందిన ఒక రైతు బిడ్డ పల్లె వెంగన్న గారిని మరి జాతీయ పసుపు బోర్డుకు అధ్యక్షుడిగా చేయడం మరొక అదృష్టం, మన నిజామాబాద్ రైతులు చేసుకున్న అదృష్టం. కాబట్టి దీనికి నేను అరవింద్ అన్నకు మరియు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పసుపు బోర్డు సంబరాలను పసుపు బోర్డు తెలంగాణకు ప్రకటించిన సందర్భంగా పసుపు బోర్డు సంబరాలను ఆలూరు మండల కేంద్రంలో ఆలూరు మండల బీజేపీ నాయకులం కార్యకర్తలందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు పసుపు ఒక శుభ సూచకం. ఈ రోజు సంక్రాంతికి మొట్టమొదటి కానుక మాకు పసుపు బోర్డు ఏర్పాటైనందుకు అన్ని విజయాలే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా పసుపు బోర్డు సాధించిన ఈ మన అరవింద్ అన్నకు, అదేవిధంగా పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన మా పల్లె వెంగన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ చేయించుకోవడంలో కానీ, ఆలూరు మండలకు కానీ, డుంకేశ్వర మండలకు కానీ, కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఒక శుభశిక్షకంగా మేము భావిస్తూ, నెక్స్ట్ రాబోయే ఈ సంవత్సరంలో స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్ని కూడా ఈ పసుపు శుభసూచికగా భావించి ఈ పసుపు విజయంతో అన్ని విజయాలను చేరుకుంటాం. ఖచ్చితంగా కాషాయ జెండాను ఎగరవేస్తాం. తెలంగాణలో వచ్చే సెక్రటేరియట్ మీద కూడా కాషాయ జెండాను ఎగరవేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చి అరవింద్ అన్న గారిని ముఖ్యమంత్రిని, రాకేష్ రెడ్డి గారిని హోమ్ మినిస్టర్ని చేసేదాకా నిద్రపోమని సంకల్పం తీసుకుంటూ ఆలూరు మండలం తెలియజేస్తూ జై భారత్, జై హింద్.